టీ20 లీగ్ వివాదం విజయ్ దేవరకొండ వెంకటేష్లకు లీగల్ నోటీసులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టీ20 లీగ్ చుట్టూ వివాదం నెలకొంది. ఈ లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తుంది. అంతేకాదు దీనికి ప్రచారకర్తలుగా మద్దతుదారులుగా ఉన్న సినీ క్రికెట్ ప్రముఖులకు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా టీ20 లీగ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఒక హోటల్లో జరిగిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 21 నుంచి వచ్చే నెల 19 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ లీగ్ ను యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ20 లీగ్ కమిషనర్ ఆగంరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సంజీవ్ రెడ్డి, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ భరణి పాల్గొన్నారు. అయితే టీ20 లీగ్ పేరిట తెలంగాణ క్రికెట్ సమూహాన్ని, ప్రజలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పుదారి పట్టిస్తుందని తెలంగాణ క్రికెట్ సంఘం కార్యదర్శి గురువారెడ్డి విమర్శించారు.